వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 19వ తారీఖు లగాయతు జనవరి 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది ఒక చాలా గొప్ప పరిణామంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ కుజ స్తంభనలో ధనురాశి వారు అతి ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అంశం అష్టమ కుజుడు. ఆ దోషం తొలగిపోవడం ద్వారా ఒకటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు, అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు, అలాగే అసంఖ్యాకంగా మీ యొక్క ప్రమేయం లేకుండా పెరిగిపోతూ ఉన్నటువంటి శత్రుగణం నుండి, నిజానికి అంతమంది శత్రువులు మీకు తయారవుతారని మీరు గమనించరు. నెల 2 నెలల వ్యవధిలో మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఎక్కువ మంది అయిపోతూ ఉంటారు. మీ సన్నిహితులు, మీ మిత్రులు కూడా కొంత మీ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అంతర్గతంగా అదంతా కూడా కనబడుతూ ఉంటుంది. పైకి బాగానే మాట్లాడుతూ ఉంటారు, కానీ నిజానికి ఎందుకు ఇంతమంది శత్రువులు పెరిగిపోయారు అన్న విషయం కూడా మీకు అర్థం కాదు. ఇలా ఈ మూడింటి నుండి బయటపడేటువంటి అంశాన్ని ఈ వారంలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా శనేశ్వరుడి యొక్క అనుకూలత కానీ, అలాగే ప్రత్యేకించి చంద్రుడి యొక్క అనుకూలత కానీ, వక్రించినటువంటి గురుడు తాలూకు శుభ ఫలితాలు, ఇవి కలిసి వచ్చేటువంటి అంశాలు. జన్మరవి యొక్క దోషం కూడా తొలగిపోయినది కాబట్టి కొంతలో కొంత ఆరోగ్యపరంగా కూడా ఈ గ్రహస్థితి అంటే ఈ పడినటువంటి సమస్యల నుండి కొంత విముక్తిని కలగజేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఆపరేషన్లు చేయించుకున్నా, ఏదైనా అనారోగ్య సమస్యలను అనుభవించినా వాటి నుండి త్వరితగతిన రికవరీ అయ్యేటువంటి పరిస్థితులు సైతం ధనురాశి వారికి అవకాశం ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితి, అంటే వర్క్ ప్రెషర్ వల్ల కానీ, లేదా ఏదైనా పని ఒత్తిడి వల్ల కానీ, ఏదైనా మీరు ఇప్పటివరకు సరైనటువంటి సమయానికి తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర లేనటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి నార్మల్గా యథావిధిగా కొంత మీ దినచర్య ఉండేటువంటి విధానంలోకి మరలా ఈ గ్రహస్థితి మిమ్మల్ని తీసుకుపోతూ ఉంటుంది. అయితే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అటు కుటుంబ సప్తమ స్థానాల్లో పాపగ్రహ సంపత్తి నిష్ఫలం కృషి వాణిజ్యం అన్నది శాస్త్రం. ఇక్కడ కూడా ఈ ధనురాశి వారికి ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యంగానే కనబడుతూ ఉన్నది. ఇక్కడ మీకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం పూర్తి స్థాయిలో రాదు. నిష్ఫలం కృషి వాణిజ్యం. ఎంత కృషి చేసినా, ఎంత కష్టపడినా, పంటలు పండించినా, లేకపోతేనేమో వృత్తి ఉద్యోగాల్లో కష్టపడ్డా మీకు రావాల్సినటువంటి గౌరవం, మీకు రావాల్సినటువంటి ఈ ప్రతిఫలం అనేటువంటిది చాలా తక్కువగా వస్తుంది. అది ఈ గ్రహస్థితి వల్లే కలుగుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యాలపై కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. వారికి ఉండేటువంటి చిన్నపాటి సమస్యలు సైతం మీకు కొంత మానసిక ఇబ్బందులను కలగజేస్తాయి. ఇవి ఈ వారంలో ఉండేటువంటి సమస్యలు. ప్రత్యేకించి చదువర్లకు కానీ, ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి అయితే ఇబ్బంది ఉండదు. వృత్తి ఉద్యోగాదుల్లో ఉండేటువంటి సమస్యల్ని కొంత దాటగలుగుతారు. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.